బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చుట్టూ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ గంటన్నర పాటు సుదీర్ఘ వీడియో సమావేశం నిర్వహించారు. తమ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను 90% పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపిస్తూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అంశంపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఉమ్మడి 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ఆయన శ్రీకారం చుట్టారు. మరోవైపు కేసీఆర్ ఆరోపణలను రేవంత్ ప్రభుత్వం అంతే తీవ్రంగా తిప్పికొట్టింది. ప్రాజెక్టుల విషయంలో దమ్ముంటే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సవాల్ విసిరారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కృష్ణా జలాల వాటాలో ఎవరు అన్యాయం చేశారనే అంశంపై ఇరుపక్షాలు సిద్దమవుతుండటంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. అసెంబ్లీ వేదికగా జరగబోయే ఈ పోరు ఇటు అధికార పక్షానికి అటు ప్రతిపక్షానికి ప్రతిష్టాత్మకంగా మారింది.